కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా వెజిటబుల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 10% ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కూరగాయల సాగు తగ్గి ధరలు పెరుగుతున్నాయి. కొన్ని కూరగాయలు 5 నుంచి 10 రూపాయలు పెరిగితే మరికొన్ని 3 నుంచి 5 రూపాయలు పెరిగాయి. 60% పంటలో సాగు వానాకాలం సీజన్ కు ముందే ఏప్రిల్లో మొదలవుతుంది. జూన్ వరకు పంటలు చేతికొస్తాయి. దీంతో అందుబాటు ధరల్లో లభిస్తాయి. జులైలో ధరలు మరింత తగ్గుతాయి. ఈసారి సాగు ఆశాజనకంగా ప్రారంభమైన జూన్లో వర్షాభావం నెలకొనటంతో ధరలపై ప్రభావం పడింది. దీనిపై మరింత సమాచారం విశాఖ సీతమ్మధార రైతు బజార్ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. గత కొద్ది రోజుల నుంచి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయ ధరలకు రెక్కలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక గతం నుంచి ఇప్పుడు వరకు కూడా అంటే గత వారం నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే గనక చాలా కూరగాయ ధరలు 5 రూపాయల మేర పెరుగుదల అయితే జరగడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం విశాఖలోని సీతమ్మధార రైతు బజార్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక కూరగాయ ధరలు అనేవి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉల్లిపాయలు అలాగే టమాటాలు కాస్త ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ మిగిలిన కూరగాయ ధరలన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం ఎక్కువగా వంటకాల్లో చూసుకున్నట్లయితే వంకాయలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఆ వంకాయల ధరలు చూసుకున్నట్లయితే దాదాపుగా 44 రూపాయలు ఉన్నాయి. అలాగే వంకాయల రకాలు కూడా అంటే నల్లవి అలాగే రవి వంగ తెల్లవి ఇలాంటివన్నీ కూడా 40 పైనే ఉన్నాయి. అలాగే మిగతా కూరగాయలు చూసుకున్నట్లయితే కనుక ఈ బీన్స్ గాని క్యారెట్ గాని అలాగే మిగిలిన కూరగాయ ధరలు చూసుకున్నట్లయితే కనుక దోసకాయలు గాని ఇవన్నీ కూడా అత్యధిక రేట్లు పలుకుతున్న పరిస్థితి. బీన్స్ చూసుకున్నట్లయితే కనుక 120 ఉంటే దోసకాయ ధరలు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఇక్కడ 100 రూపాయల వరకు చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు టమాటా ధరలు సైతం కూడా 30 రూపాయలు పెరగడం జరిగింది. అల్లం కూడా 48 రూపాయల వరకు కూడా పెరిగినాయి. అంతేకాకుండా మిగిలిన చూసుకున్నట్లయితే కనుక చిలకడ దుంపలు గాని పచ్చి బఠానీ ఇవన్నీ కూడా దాదాపుగా 80 రూపాయలు అలాగే మరికొన్ని 86 రూపాయల వరకు కూడా ఉన్నాయి. మొత్తం మీద ధరల ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఈ ధరలకు పెరగడానికి అంటే ఈ వ్యత్యాసం దాదాపుగా ఈ 5 రూపాయలు వరకు కూడా పెరగడానికి గల కారణం ఏంటనేది మనతో పాటు మాట్లాడేందుకు సీతమ్మధార రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉల్లిపాయలు గాని టమాటాల ధరలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. మిగిలిన కూరగాయ ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటారు? గత వారం 10 రోజుల కన్నా దీని మీద ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయండి. ఉల్లిపాయలు 20 రూపాయలు, గతంలో 24, 22 ఉండేది కిందటి వారం. అలాగే టమాటా కూడాను 35 అలా ఉండేది కిందటి వారం, 36 ఇప్పుడు 30 రూపాయలు ఉంది. బంగాళదుంపలు గానీ ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ నిత్యావసర వస్తువులు. 1, 2 ఏంటంటే ఇప్పుడు పచ్చి బఠానీ అనగా ఈ సీజన్ కాదండి, అది సీజన్ కానివి అవి ఏంటంటే అలాగే కొద్ది రేట్లే ఉంటాయి. బీన్స్ గానీ అవి ఈ వ్యత్యాసం ఎట్లాగే ఉండే అవకాశం ఉందా? ఏమన్నా వర్షాకాలం మళ్ళీ ఏమన్నా తగ్గే అవకాశం ఉందండి? ఎక్కువగా వర్షాలు ఇప్పుడు పడే అవకాశం ఉంది, కొన్ని పంటలు పోయే అవకాశం ఉన్నాయి, కొన్ని పంటలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? అంటే వర్షాకాలం అంటే రేట్లు అన్నది ఎక్కువ పెరిగిపోవడం అన్నది ఉండదండి. 5 రూపాయలు 10 రూపాయలు వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, కొద్దిగా వచ్చే లారీలు ఇవన్నీ రావడానికి అంతరాయం కలుగుతాయి తప్ప అలాగే క్రాప్ తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వర్షాలు మామూలుగా కురిసే వర్షాలకి ఏ ప్రాబ్లం అయితే ఉండదండి, రీజనబుల్ ప్రైసే ఉంటది. మనకి చూసుకున్నట్లయితే కనుక గతంలో అంటే గత వారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ధరలు అయితే తగ్గుముఖంగా ఉన్నాయి, మరికొన్ని అయితే పెరిగినాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఏ కూరగాయ ధరలు చూసుకున్నట్లయితే కనుక 5 నుంచి 10 రూపాయల వ్యత్యాసం, మరికొన్ని చూసుకున్నట్లయితే కనుక కేవలం 5 రూపాయలు 3 రూపాయల వ్యత్యాసాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఉల్లిపాయలు టమాటా ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ మిగిలిన కూరగాయల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 40 నుంచి 80 వరకు కూడా కొన్ని కూరగాయ ధరలు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.